పోస్టర్ అయితే చూసారే కదండి, జూనియర్ ఎన్టీఆర్ దేవరా వర్సెస్ మన ఎస్ నటించిన టాక్సిక్ మూవీ. ఈ రెండింటి మధ్య డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీకి వచ్చింది డే 1 వచ్చేసి 172 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే రావడం జరిగింది. ఓన్లీ ఇండియా నుంచి మాత్రమే ఈ సినిమాకి 120 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇంకా అదర్ ఓవర్సీస్ లో చూసుకుంటే 52 కోట్లు అయితే గ్రాస్ రావడం జరిగింది. దేవరా మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే సింగిల్ హీరోగా వచ్చిన దాంట్లో హైయెస్ట్ కలెక్షన్స్ డే 1 అయితే పెట్టింది. చాలా ఎక్స్ట్రాడినరీ, 172 కోట్లు అంటే చాలా ఎక్స్ట్రాడినరీ. యష్ గారు నటించిన టాక్సిక్ మూవీ ఈ దేవరా డే 1 172 కోట్ల రికార్డులు బీట్ చేసిందా లేదని అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మరి టాక్సిక్ మూవీ చూసుకుంటే ఇందులో హీరో వచ్చేసి యష్ గారు, హీరోయిన్స్ వచ్చేసి నలుగురు ఉన్నారండి. ఒకరు వచ్చేసి నయనతార, రుక్మిణి వసంత్ గారు, అలాగే కిరా అద్వానీ గారు, ఇంకొక ఆవిడ కూడా ఉన్నది. మొత్తం నలుగురు హీరోయిన్స్ భారీగా తారాగణం అయితే సెటప్ అయితే చేశారు. భారీ బడ్జెట్ గానే తీశారు. ఒక హాలీవుడ్ రేంజ్ లో తీసినట్టుగా అయితే తీశారు. ట్రైలర్ చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే మనకు విజువల్స్ అనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈయనకి డైరెక్టర్ వచ్చేసి గీతా మోహన్ దేశ్ గారు. ఒక లేడీ అయ్యి ఉండి ఇంత భారీ బడ్జెట్ చాలా ఎక్స్టెంట్ గానే తీశారు. ఆవిడకి యాడ్సప్ అని చెప్పాలి. ఇప్పుడైతే ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అయితే వస్తుందండి. ఇది హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ అయితే ఉన్నాయంట. అలా మన యష్ గారు అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయంట. ఇంకా స్టోరీ వచ్చేసరికి సినిమా అనేది ఎక్కడ పొంతన లేకుండా ఉందంటండి. బిగ్గెస్ట్ డ్రాక్ బ్యాక్ స్టోరీ అంటండి ఈ సినిమాకి. ప్రెజెంట్ అయితే టాక్సిక్ మిశ్రమ స్పందన అయితే వస్తుంది. మరి ఈ డే 1 కలెక్షన్ ప్రొడక్షన్ చూసుకుంటే ఓన్లీ ఇండియాలో వచ్చేసి ఈ సినిమాకి మొత్తం 90 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుందంటండి. ఇంకా అదర్స్ చూసుకుంటే ఒక 20 క్రోర్స్, ఓవరాల్ గా 110 కోట్లు అయితే డే 1 అయితే పెడుతుంది. మరి ఈ 90 క్రోర్స్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఓన్లీ బాలీవుడ్ నుంచి మాత్రమే ఒక 35 క్రోర్స్ అయితే మనకి ఎస్ టాక్సిక్ అయితే వస్తున్నాయి. ఇంకా కర్ణాటక నుంచి అయితే ఒక 30 క్రోర్స్, ఇంకా మన తెలుగు నుంచి చూసుకుంటే సినిమాకు ఒక 10 కోట్లు, ఇంకా కేరళ అలాగే తమిళ ఇవన్నీ చూసుకుంటే ఒక 5 కోట్లు. మొత్తంగా ఈ సినిమాకి 90 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే వస్తున్నాయి. ఇంకా ఓవర్సీస్ లో అయితే కొంచెం తక్కువగానే ఉంది, ఒక 20 క్రోర్స్ గ్రాస్ అయితే వస్తున్నాయి. మరి 110 కోట్లకి 172 కోట్లు ఎక్కడ పొందనే లేదండి. ఎన్టీఆర్ డే 1 రికార్డ్ దేవరాన్ అయితే ఎస్ గారు అయితే దరిదాపుల్లో గారు లేరని చెప్పాలండి. ఎందుకంటే టాక్సిక్ మూవీ అనేది భారీగానే రిలీజ్ అయింది, కానీ ఎక్కడ కూడా టచ్ అయితే చేయలేకపోయిందండి. ఇదండి మరి సంగతి. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.